సో ప్లీజ్ ఈ వీడియోని దయచేసి మొత్తం చూడడానికైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ. అయితే వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఏం లేదండి, మీ లైఫ్లో మీరు ఇష్టపడిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సడన్గా మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ, లేదంటే ఇష్టం లేనట్టు బిహేవ్ చేయడం కానీ, కొంచెం దూరం పెట్టడం కానీ చేస్తున్నప్పుడు సో మీరు ఎంతో కొంత ఫీల్ అయితే అవుతారు, అవునా కాదా? ఒకసారి ఆలోచించండి, ఎందుకు అవ్వాలి? నీకు గుడ్ క్వాలిటీస్ ఉన్నప్పుడు, ఉన్నాయని నువ్వు నమ్మినప్పుడు నువ్వెందుకు ఫీల్ అవ్వాలి? ఖచ్చితంగా వస్తుంది ఒకరోజు, వీళ్ళలా నేను అవాయిడ్ చేసింది అని తిరిగి వాళ్ళే ఫీల్ అయ్యే రోజు ఖచ్చితంగా వస్తుంది. అదొక్కటి మైండ్లో పెట్టుకుని ఉండండి అంతే. ఒకవేళ ఇదంతా జరగకపోయినా జరిగేలా నువ్వు చెయ్యాలి. ఎలా అనుకుంటున్నావా? ఎలానో అది నువ్వే ఆలోచించాలి. ఆలోచించు. నీకు వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు, వీళ్ళు అవాయిడ్ చేస్తున్నారు అని చెప్పి ఇంత ఫీల్ అయ్యే టైం ఉన్నప్పుడు నన్ను వదులుకున్నందుకు వాళ్ళు ఫీల్ అయ్యేలా చెయ్యాలి అనే దానికి నీకు టైం లేదా ఆలోచించడానికి? ఖచ్చితంగా ఉంటుంది, ఆలోచించు. అది పక్కన పెట్టి నీ విలువైన టైంని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? నీ లైఫ్లో కొంత టైం వేస్ట్ అయితే తిరిగి మళ్ళీ వస్తుందా? తిరిగి మళ్ళీ దాన్ని నువ్వు సంపాదించుకోగలవా? మంచి లైఫ్ స్టైల్ సెట్ చేసుకునే టైంలో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎక్కువగా తాగే వాళ్ళు ఉంటారు, తాగుబోతులు, ఓవర్ డ్రింకర్స్ అన్నమాట. అలానే నువ్వు ఓవర్ థింకర్లా మారిపోయి ఏం సాధిస్తావు? ఒళ్ళు బలిసి నిన్ను వదిలేసిన వాళ్ళ కోసం. అది కూడా నీలో నువ్వు తలుచుకుంటే, నువ్వు ఆలోచిస్తే నీలో చాలా విలువైన క్వాలిటీస్ ఉంటాయి. నీలో ఉన్న క్వాలిటీస్ని నువ్వే తొక్కేసుకుంటున్నావు. ఎవడో నిన్ను చూసి జాలిపడేలా తయారైతే నీకంటే మూర్ఖుడు లేదా మూర్ఖురాలు ఎవరుంటారో నువ్వే చెప్పాలి మరి.